చెప్పు శ్రీనివాస్, గుడ్ మార్నింగ్. అన్నా గుడ్ మార్నింగ్ అన్న. నేను మీ బుక్ లాంచింగ్ వద్దాం అనుకున్నాను, కానీ ఆ రోజు అమ్మ వాళ్ళు ఊరు నుంచి రావడం వల్ల ఒకటి, రెండోది ఏంటంటే మాది ఆ రోజు పెళ్లి రోజు June 2. అచ్చా. దాంతో రావడానికి అవ్వలేదు, కానీ యూట్యూబ్ లో చూసానన్న. కానీ భలే జరిగింది. అతిథి లేడు, విశిష్ట అతిథి లేడు, ఫ్లవర్ బొకేలు లేవు, పాంప్లెంట్స్ లేవు, అసలు వ్యక్తి ప్రాధాన్యతకు సంబంధించిన ఏ అంశము లేదు. రెండోది, సరే నేను రాసినందుకు వచ్చారు కదా, అది నా తరఫున 0 చేసేసిన. అంటే నేను అందరికి చెప్పిన వ్యక్తిని పట్టుకోవద్దు, పుస్తకాన్ని తీసుకొని పోండి, నన్ను వదిలేయండి. ఇది జీవితకాలానికి, అంటే దీన్ని ఆధారం చేసుకుని ఫేమస్ కావడానికి కాదు. ఇప్పుడు ఒకరు చింతకాయ పచ్చడి చేసిస్తారు, వాడికి దండేస్తామా ఏమిటి? పచ్చడి తీసుకుపోయి తింటామంటే థ్యాంక్స్ చెప్తాం. అట్లా నేను పుస్తకాన్ని రాశాను. ఏ స్పెషల్ గౌరవం అక్కర్లేదు. సమత్వాన్ని మనస్ఫూర్తిగా పాటిస్తే మనసు బాగుంటుంది అనేది కాంటెక్స్ట్. ఎనీవే, ఇంకా నెక్స్ట్ పుస్తకాన్ని కలుసుకుందాం. ఇంకా ఏమిటి అన్నా? ఇప్పుడు రీసెంట్ గా ఎలక్షన్స్ జరిగిన రిజల్ట్స్ వచ్చినాయి. ఈ రిజల్ట్స్ మీద ఆంధ్రప్రదేశ్ లో మళ్ళీ సెకండ్ టైం సీఎం గా జగన్ గెలుస్తారని ఖచ్చితంగా ఒక్కి నొక్క నుంచి వేణుస్వామి అని ఒక ఆస్ట్రాలజీ చెప్పడం జరిగింది. అది ఇప్పుడు తప్పయ్యే వాటికి నేను ఇలా పబ్లిక్ ప్లాట్ఫామ్స్ మీద చెప్పను అని అతను మాట మళ్ళీ తిరగడం కూడా జరిగింది. అంటే ఇప్పుడు ఈ జాతకాలు నిజంగా ఉన్నట్ట లేనట్ట, అంటే ఊరికి తిని కూర్చొని నోటికి వచ్చినంత వాగి దాన్ని జాతకం అని పేరు పెట్టడం కరెక్ట్ కాదు. ఫస్ట్ అది. రెండోది, జాతకం యొక్క కాంటెక్స్ట్ ఏమిటి అంటే నీ జాతకం నువ్వు తెలుసుకో అంతవరకు. వేరే వాళ్ళ జాతకాలు వేలు పెట్టకు. ఇప్పుడు ఎవడన్నా 100 మంది, ఇప్పుడు వేణుస్వామి అని చెప్పావు, లేకపోతే నేను ఎవరిని బ్లేమ్ చేయను, ఈ వ్యక్తి చచ్చిపోతాడు కొద్ది రోజుల తర్వాత అని చెప్తే ఎట్లుంటుంది? హౌ డూ యూ ఫీల్? నువ్వు చెప్తున్నావు ఈ సెలబ్రిటీ పోతాడు, అతనికి ఆగండం ఉంటుంది, ఇతను రాడు, నేను ఖచ్చితంగా చెప్తున్నా. అరే రామా, అసలు నీకు బేసిక్ కామన్ సెన్స్ అంటే హ్యూమన్ ఎగ్జిస్టెన్స్కి జాతకానికి సంబంధం లేదు. ఇప్పుడు నేను ఒక ఇంగ్లీష్ స్టేట్మెంట్ చదువుతా విను. ద ఫైండింగ్స్ డెమాన్స్ట్రేటెడ్ దట్ ద ఆస్ట్రాలజర్స్ ఫోర్కాస్ట్ వర్ నో మోర్ యాక్యురేట్ దాన్ కోఇన్సిడెన్స్. అంటే అర్థం ఏమిటి? ఎవరైతే ఈ జాతకాలు చెప్పే వాళ్ళు ఉన్నారో వాళ్ళు ప్రిడిక్ట్ చేసిన ఒకవేళ జరిగితే అవి అనుకోకుండా జరిగినాయి, కానీ వీళ్ళు చెప్పిన వల్ల జరగలేదు అది. అండ్ ఈవెన్ వెన్ దే వర్ కాన్ఫిడెంట్ దే హ్యాడ్ కరెక్ట్లీ మ్యాచ్డ్ ఎ చార్ట్, ద రిజల్ట్స్ వర్ నాట్ యాక్యురేట్. ఇప్పుడు ఈ పదానికి చాలామందికి అర్థం తెలియదు. యాక్యురసీ, జనరల్ యాక్యురసీ వేరు, స్పెసిఫిక్ యాక్యురసీ వేరు. చాలామందికి ఈ బేసిక్ కామన్ సెన్స్ కూడా ఉండదు, బట్ దే స్పీక్ వెరీ బిగ్ మౌత్ అనమాట. తర్వాత మనకు సైన్స్, అకార్డింగ్ టు సైన్స్ ఆల్సో, ఇప్పుడు నేను చెప్తున్న జాతకాలు అట్లాంటివి ఏమీ లేవు. నీవు నమ్మితే నీకుంటాయి అంతే. బికాజ్ నువ్వు చేతగాని వాడివి కాబట్టి, నీకు పని చేయడం చేత కాదు కాబట్టి గ్రహాలను ఉపగ్రహాలను నమ్ముతున్నావు. ఇంకెవరు సహాయం చేయాలి? ఎట్లా ఉంటుందంటే, నడవలేని వాడు ఇంకొకరు సహాయం తీసుకుని నడవాలనుకుంటాడు కదా, వాడు ఎదురు చూస్తూ ఉంటాడు. సో అట్లాగే ఒక మనిషి తన పొటెన్షియల్ని గుర్తించలేక, తన తప్పుల్ని తెలుసుకోలేక, నేను పని చేయకపోవడానికి, నేను విజయం సాధించకపోవడానికి, డబ్బు సంపాదించకపోవడానికి, గెలవకపోవడానికి కారణం గ్రహాలు, ఉపగ్రహాలు, పూజలు, శాంతులు, ఉపశాంతులు అనుకోవడం వల్ల. అలాంటివి ఏమీ లేవు. నువ్వు సిన్సియర్గా పని చేయి, దాని ఫలితం నీకు ఎంత రావాలో అంత వస్తుంది. ఒక మొక్క నాటావు, ఇప్పుడు ఇంతమంది జాతకం చేసే వ్యవసాయదారులు ఉన్నారు, నమ్మేవాళ్ళు. ఎవరన్నా మొక్కకు నీళ్లు వేయకుండా ఎదురు చూసుకుంటూ కూర్చుంటారా? నీవేం చేస్తావు అది చెయ్యి, అప్పుడు చెట్టు ఏం చేయాలో అది చేస్తుంది. సో నేచర్ అనేది కౌంటర్ ప్రొడక్టివ్ అండ్ ఇంటర్ డిపెండెన్స్ అండ్ ఒక ఎటర్నల్ బ్యాలెన్స్ ఇదంతే. ఇప్పుడు సైన్స్ ఏమంటుంది చూడు, ఆస్ట్రాలజీ హ్యాస్ బీన్ రిజెక్టెడ్ బై ద సైంటిఫిక్ కమ్యూనిటీ యాజ్ హ్యావింగ్ నో ఎక్స్ప్లనేటరీ పవర్ ఫర్ డిస్క్రైబింగ్ ద యూనివర్స్. అంటే యూనివర్స్ని నిర్వచించే ఎలాంటి ఎక్స్ప్లెనేషన్ వాళ్ళ దగ్గర స్పెసిఫిక్గా లేదు. స్పెసిఫిక్ అంటే అర్థం ఏంది? 1+1 = 2. జనరల్ క్యాల్కులేషన్ అంటే నువ్వు ఒక దాన్ని ఇంకో దాంతో కూడా ఎంతో అంత వస్తుంది. ఇది కాదు కదా లెక్క. సో ఆస్ట్రాలజీ అనేది సైన్స్కి అగెనిస్ట్. అంటే ఒక ఎదగని మనిషి ఆ రోజుల్లో ఏమీ లేవు కాబట్టి ఎవరో చెప్పిన పిట్టకథలు నమ్మారు,
కొన్ని వందల సంవత్సరాలు ఏ టెక్నాలజీ లేదు, విదేశాలతో సంపర్కం లేదు, అభివృద్ధి లేదు. ఒక గోచి పెట్టుకున్నవాడు జీవితకాలం ప్యాంట్ వేసుకున్నవాడిని చూడలేదు. అవును ఇప్పుడు మనం ఎవ్రీడే ఒక కొత్త ట్రెండ్ చూస్తున్నాం. అవును సో మన మైండ్ ఉన్న సచేతనంగా, అట్లాగే మన మైండ్ ఉన్నంత కన్ఫ్యూజ్డ్గా ఒక జనరేషన్లో మైండ్స్ లేవు. హండ్రెడ్స్ ఆఫ్ జనరేషన్స్ జస్ట్ లివ్డ్ ఆన్ దిస్ ప్లానెట్ ఎర్త్ లైక్ నో అదర్ ఎనిమల్. ఓకే So scientific testing has found no evidence to support the premises or purported efforts outlined in astrological traditions where astrology has made falsifiable predictions. It has been falsified. ఇప్పుడు నేనేమంటే దీన్ని ఏమంటారు, క్వాకరీ అంటారు అనమాట బేసికలీ. క్వాక్ అవును ఇదంతా ఇక్కడే అమెరికాలో పోయి చెప్పమని తీసి జైలు వేస్తారు. అమెరికాలో ఆర్ ఎనీ ఎవాల్వ్డ్ కంట్రీలో జాతకం చెప్పడం అన్నది ఒక ఆర్ట్ ఫామ్, ఓకే అంతవరకే. ఇప్పుడు నేను ఇంటికి నాకు తెల్ల రంగు వేసుకుంటే హాయిగా ఉంటుంది, ఇట్స్ అన్ ఆర్ట్ ఫామ్, ఇట్ ఈస్ నథింగ్. నువ్వు హాయిగా ఉండటానికి తెల్ల రంగుకి ఏ సంబంధం లేదు. ఇంకా ప్రపంచంతో తెల్ల రంగు వేసుకుంటూ తిరగదు, ఏడిపోతే ఆడ హాయిగా ఉండాలని. అండ్ ఐ వాంట్ టు టెల్ యూ సంథింగ్. సాకర్ అనేది ప్రపంచంలో చాలా ఫేమస్ ఫుట్బాల్ గేమ్, తెలిసిందే నీకు. అవును సో నాకు తెలిసి ఒక 15-20 years బ్యాక్ అనుకుంటా మొదటిసారి నేను ఈ జాతకాలు ఇట్లాంటి వాటి మీద దృష్టి పెట్టిన సమయం అది. నేను చెప్తున్నా, నేను ఏనాడు ఒక్క సెకండ్లో 1,00,000 వంతు కూడా జాతకాన్ని నమ్మలేదు. అసలు జాతకం అనే పదాన్ని నా లైఫ్ నుంచి ఎరాడికేట్ చేసిన అవసరం లేదు నాకు. ఐ వాంట్ టు లివ్ ఎన్ ఆర్డినరీ లైఫ్. ఎదగాలనుకునేవాడికి అదంతా. ఆర్డినరీగా సాదాసీదాగా బతికేవాడికి ఏ జాతకం అక్కర్లేదు. ఇంత ఫుడ్ ఉంటే చాలు, ఇంత బెడ్ ఉంటే చాలు, చుట్టుపక్కల ఉన్న 4-5 సామరస్యంగా ఉండు. గ్రహాలతో సామరస్యం ఎందుకు స్వామి, పక్కన అమ్మ నాయనతో మంచిగా ఉండు. అవును ఇది చేత కాదు, కానీ ఎక్కడో నీకు పరిచయం లేని దాని మీద హోప్ పెట్టుకోవడం ఏమిటి నాన్సెన్స్. అయితే సాకర్ గేమ్ బాగా ప్రాచుర్యం పొందిన రోజుల్లో నాకు తెలిసి ఏ దేశం, ప్రాబబ్లీ జర్మనీ ఆర్ సమ్ అదర్ న్యూజిలాండ్, ప్రాబబ్లీ ఐ డోంట్ రిమెంబర్. ఒక హోటల్లో ఒక ఆక్టోపస్ ఉంది, అది సందర్శకుల కోసం పెట్టారనమాట. సో ఆక్టోపస్ అంటే తెలుసు ఎలా ఉంటుందో. తెలుసా దాంతో ప్రెడిక్షన్ చేయించినట్టున్నారుగా. ప్రిడిక్షన్ అది చెప్పలే, దానికి అసలు జాతకం అంటే తెలిసి వస్తే కదా దానికి. అవును ఇప్పుడు అది ఒక బాక్స్లో పెట్టారు, అద్దం బాక్స్లో ఈ 2 దేశాల ఫ్లాగ్స్ పెట్టారు. అది ఒక దేశం ఫ్లాగ్ని ఫస్ట్ పట్టుకుంది. నిజానికి కాసేపు ఉంటే ఈ దేశం ఫ్లాగ్ని పట్టుకుంటుంది అది. అది కొండగుర్రె, దానికి ఏమి తెలుసు, అక్కడ నువ్వు ఉంటే నిన్ను కూడా పట్టుకుంటుంది అది. సో ఫస్ట్ దేశం ఫ్లాగ్ను పట్టుకోగానే ఆ రోజు ఆ దేశం గెలిచింది. మళ్ళీ నెక్స్ట్ మ్యాచ్ ఇప్పుడు పెడితే మళ్ళీ అది ఫస్ట్ టైం ఏది పట్టుకుంటుందో అది గెలిచింది. సో ఆక్టోపస్ బికేమ్ ఏ సెలబ్రిటీ. ఆ విషయం దానికి తెలియదు ఈనాటి వరకు. సో ఫైనల్ మ్యాచ్ ఓడిపోయింది. ఇప్పుడు నేను దీనికి సొల్యూషన్ ఏం చెప్తాను అంటే, ఇప్పుడు కేసీఆర్ గెలుస్తాడని, ఎందుకంటే ఇదంతా ఎక్స్పెక్ట్, జస్ట్ ఒక చిన్న అనాలిసిస్, ఊహ అంతే. ఇప్పుడు నేను 3 years క్రితం నేను మా గదిలో చెప్పిన జగన్ ఈజ్ గోయింగ్ టు లూజ్. నాకు జగన్తో సంబంధం లేదు, చంద్రబాబు గారితో. ఇంకోటి ఒక 10 పార్టీలు ఉంటే అందరికీ ఓటేసేవాళ్ళు. ఉన్నవి 2-3 పార్టీలే కాబట్టి ఇది కాకపోతే అది మంచి పార్టీ అని కాదు, ఇది బెస్ట్ ఆప్షన్ అని వేస్తారు. సో నేను ఎందుకు చెప్పాను అంటే, నేను అక్కడ పర్ఫామ్ చేసిన కొందరిని ఆట వాళ్ళని అడిగినప్పుడు నాకు ఓవరాల్గా ఏం తెలిసిందంటే, ఇతను పరిపాలనలో 2 పద్ధతులు ఉంటాయి, లేదా కుటుంబ వ్యవస్థలో 2 పద్ధతులు ఉంటాయి. ఒకడిని చైతన్యవంతం చేయకుండా నీ మీద డిపెండెంట్గా మార్చేసుకోవడం, తద్వారా లైఫ్ అంతా నీ యొక్క ఇంపార్టెన్స్ ఉంటుంది. రెండవది, ఎదుటి వ్యక్తిని చైతన్యవంతం చేయడం వల్ల వాడు ప్రశ్నించడం మొదలవుతుంది, కానీ వాడు స్వతహాగా సొంత కాళ్ళ మీద నిలబడతాడు. నీతో విడిపోవచ్చు, నీతో డిపెండ్, నేను నీతో ఉండను, ఇప్పుడు నీకంటే నాకు కొంత ఎక్కువ అర్థమైంది, వెళ్ళిపోతానొచ్చు. చైతన్యాలు ఉన్న చోట అలజడి ఉంటుంది. కానీ ఎవడైతే చైతన్యాన్ని పక్కవాడికి ఇవ్వకుండా డిపెండెంట్గా మార్చేస్తాడో, నువ్వు ఇప్పుడు ఒకడు అంటాడు, నేను రాకుండా బయటికి పోవద్దు, హస్బెండ్ చెప్తాడు. వాడు ఏం చేస్తున్నాడు, భార్యని లేదా ఆడదాన్ని తన మీద డిపెండెంట్గా ఉంచుకోవడం వల్ల తనకు ఒక ప్రాముఖ్యత రావడాన్ని గుర్తిస్తున్నాడు. ఏమంటే సినిమాకి వెళ్తా అంటే అడగడం ఏమిటి, పిచ్చా నీకేమన్నా డబ్బులున్నాయి, ఆటో తీసుకొని పో, ఎంతకాలం నీ ఎంట వస్తారు, వెళ్ళు అన్నాడు అనుకో, ఆమె 10వ రోజు వీడికి చెప్పని కూడా చెప్పకుండా పోతుందేమని భయం. అట్లా కాకుండా కన్నా బుజ్జి కన్నా ఎక్కడుందో నా మీద డిపెండ్గా. సో జాతకం అనేది ఒక ఎటర్నల్ డిపెండెన్సీ. నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ నాతో చెప్పాడు, ఏమండి బిజినెస్ ఎలా నడుస్తుందంటే, నేను ఈ మధ్య తెలుసుకున్నాను నా జాతకం బాగాలేదట, సో అందుకే నా బిజినెస్ నడవట్లేదు. నేను చెప్పాలనుకున్నా, నువ్వు తీసిన ఫోటోలు కానీ నువ్వు చేసిన వర్క్ కానీ ఏది బాగుండదు, అది ఎప్పుడైనా తెలుసుకున్నావా?
దాని మీద ఆసక్తి లేదు తనకి. నేను బెస్టే, నేను పర్ఫెక్టే, కానీ నాకు సమస్త గ్రహాలు కాలము సహకరించడం లేదనుకుంటున్నాడు. ఆ జాతకం చెప్పిన ఆయన ఆ పూజ చేయించినాడు నా ఫ్రెండ్స్, ఈ విషయం వీడికి తెలియదు. ఇప్పుడు ఆడొచ్చి ఏదో పూజ చేయించాడు, పైన ఒకటి ఉంది పిల్లర్ ఉంటుంది కదా పైన, దీనేమంటారు భీమ్, ఆ భీము మార్పిస్తే నీకు మంచి రోజులు వస్తాయి అని చెప్పాడు. ఇప్పుడు భీమ్ మార్పారంటే ఇల్లంతా మారవాలి. మరి అట్లా అప్పుడు స్వామీజీ ఎట్లా స్వామీజీ అంటే భీమ్ మార్చకు, కానీ భీమికి పక్కన అనుబంధంగా ఒక చిన్న పిల్లర్, చిన్న భీమే పైన, అది చిన్న ఇటుకైనా సరే అప్పుడు గ్రహదోషం పోతుందని చెప్పాడంట. దానికి 3,000 ఖర్చు అయింది, చేయించాడు. నేను అడిగాను ఏమిరా స్వామీజీ, నాకు నువ్వు తెలుసు, నీ లైఫ్ తెలుసు, ఏందిరా అంటే అన్న పిల్ల ఖర్చులు చాలా ఉన్నాయన్న అన్నాడు. సో ఎవరైతే యూట్యూబ్ వచ్చిన తర్వాత ఫ్రీగా జాతకాలు చెప్తున్నారో యాక్చువల్గా దే ఆర్ అట్రాక్టింగ్ మెనీ పీపుల్ బై డూయింగ్ దట్. సో చాలామందికి జ్ఞానం ఉండదు కనుక పాపం పడతారు. అంటే ఎవరికైనా మంచిగా బతకాలి ఉంటుంది, వీడేదో మంచి మాటలు చెప్తున్నాడు. ఇప్పుడు నిజంగా టీచర్ నచ్చడు కదా, నువ్వు మారవయ్యా, నువ్వు ఆలోచించడం నేర్చుకుంటే నచ్చవు. అట్ట కాకుండా నువ్వు బాగానే ఉన్నావు, నువ్వు గ్రేటు, కానీ నీకు ఈ బుద్ధుడు కుజుడులో చేరడం వల్ల నీ బొంద నీకు ఏం తెలుసురా అబ్బాయి, అసలు గ్రహం ఎంత ఉంటుందో తెలుసా, దాని సైజు తెలుసా, నువ్వేంది ప్రొడిక్షన్ చేసేది. ఇంకొకటి, ఇక్కడ మనం ఒక సెకండ్ అనుకున్నది ఒక గీత గీస్తే మనం అనుకుంటున్న ఒక సెకండ్ కాలంలో గ్రహాంతర కొన్ని లక్షల కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. నువ్వు పేపర్ మీద చుక్కలు పెట్టి యాక్యురేట్గా వేయచ్చు, ఇన్ రియాలిటీ అట్లా ఉండదు. కాకపోతే మనుషుల యొక్క నమ్మకాలని మనం ఎట్లా అయితే, నేను దీనికి ఒక చిన్న 3-4 సలహాలుగా నేనైతే నమ్మను అబ్బా, సింపుల్. నమ్మే వాళ్ళని వద్దని నేను చెప్పాను, నమ్మే వాళ్ళు నమ్ముకొని. ఇప్పుడు మా ఫ్రెండ్స్, మా ఇంట్లో వాళ్ళు నమ్మినా కూడా నేను నో చెప్పాను. ఎవరి విశ్వాసాలు వల్లవి అలా జీవించడం వల్ల దాని ఫలితాన్ని వాళ్ళే అనుభవిస్తారు. మేలుకోవాల్సిన విషయం ఇది. యూ రియలైజ్ యువర్ పొటెన్షియల్ అండ్ లివ్ అన్ ఆర్డినరీ లైఫ్. నీ వంట నువ్వు చేసుకో, నీ బట్టలు నువ్వు ఉత్తుకో, నీ ఇస్త్రీ నువ్వు చేసుకో, ఆ తర్వాత నీ బండి నువ్వు దుడుచుకో, తర్వాత హాయిగా కింద పడుకో. ₹1,00,00,000 ఉన్నా సరే ఈ పనులు మర్చిపోకు, ఎవరికి ఏ సలహాలు ఇయ్యకు, నీకు నచ్చిన పనిలో రమించు, అట్లా తరించు అంతవరకు. ఇప్పుడు గవర్నమెంట్ ఒక చిన్న పాలసీ తీసుకురావాలని కోరుకుంటుంది. ఎవరైతే ప్రొడిక్షన్ చేస్తారో వాళ్ళు ప్రొడిక్షన్ని ఊరికే చేయడానికి లేదు, వాళ్ళు అఫిడవిట్ ఇవ్వాలి. ఒకవేళ ప్రొడిక్షన్ ఫెయిల్ అయితే అట్లీస్ట్ 6 నెలల కారాగార శిక్ష ఉంటుంది, ఒక 5 lakhs జరిమానా ఉంటుంది. ఇప్పుడు చేయమని ప్రొడిక్షన్, ఎందుకంటే దమ్ముంటే చేయాలి కదా. ఇప్పుడు చేయాలి, బికాజ్ వాళ్ళు ఏంది చార్ట్స్ చూస్తున్నారు, చూడమని. ఇప్పుడు నాకు తెలిసిన ఫ్రెండ్సే కొందరు పొట్టి శ్రీరాములు యూనివర్సిటీలో జాతకం కోర్స్ చేశారు, కానీ ఎవరైతే చేశాడో అతనే నమ్మడు, అతను ఓన్లీ బిజినెస్గా వాడుకుంటున్నాడు అంతే. అంటే ఆయన నాతో చెప్పిన మాట చెప్తే నువ్వు ఆశ్చర్యపోతావు, అన్నా నా జాతకం ప్రకారం నేను జాతకాన్ని నమ్మకూడదు అన్నాడు. అని తప్పించుకున్నాడు. నా జాతకం ప్రకారం కూడా నేను జాతకాన్ని నమ్మొద్దు, రెండోది జాతకాన్ని నమ్మే వాళ్ళకి నో అని చెప్పకూడదు, నా జాతకం అది. రహస్య భారతంలో నా ఆధ్యాత్మిక అన్వేషణ పాల్ బ్రంటన్ మై సర్చ్ ఇన్ సీక్రెట్ ఇండియాలో ఈ కాంటెక్స్ట్ వస్తుంది. ఎక్కడో కాశీలోనే ఎక్కడో ఒక గొప్ప ఆస్ట్రాలజర్ ఉన్నాడు, అతను ప్రెడిక్షన్స్ అన్నీ వర్కౌట్ అయ్యాయి అని తెలిసి పాల్ బ్రంటన్ కలవడానికి వెళ్తాడు. ఆ జాతకం చెప్పే అతను చాలా సదాచారపరుడు, చాలా బాగుంటాడు, మంచి వైబ్రాంట్గా రేడియంట్ ఫేస్ ఉంటుంది. అతని దగ్గరకు వస్తుంటాడు, అతను చాలా నిశ్శబ్దంగా ఇది మీ లైఫ్ అని చెప్తుంటాడు అనమాట. సో పాల్ బ్రంటన్ అడుగుతాడు, ఇప్పుడు నేను తెలుసుకున్నాను పెద్ద పెద్ద వాళ్ళ జాతకాలు మీరు చెప్పారు, 99% దే ప్రూవ్డ్ రైట్ అంటే అవునండి అంటాడు. మరి మీ జాతకం ఏమిటి, మీరు ఎప్పుడైనా చూసుకున్నారంటే నా జాతక పత్రాలు, నా జన్మ కుండలి అన్నీ తగలబెట్టేసినండి అంటాడు. అదేంటి సార్ మీరు ఇంతమందికి జాతకాలు చెప్పేవాళ్ళు మీరు ఆ పని ఎందుకు చేశారంటే, నేను రేపు ఏమిటో తెలియకుండా బతకాలనుకుంటున్నా. ఇది నా జీవనం, నాకు జాతకం అక్కర్లేదు, ప్రకృతిలో నేను ఒక భాగం, నాకెందుకు జాతకం. ఇప్పుడు నదిలో ఉన్న ఒక బుడగ జాతకం చెప్పించుకుంటే ఏం తేలుతుంది, నదితో పాటు పోతున్నావంతే. నదిలో కొట్టుకుపోతున్న పడవ ఒక ఫ్లవర్ అయ్యి ఆ ఫ్లవర్ జాతకం చెప్పించుకుంటే ఏమొస్తుంది జాతకం. సో ప్రపంచం పరంగా జాతకం ఉంది, ప్రకృతిలో జాతకం లేదు. ప్రాపంచిక విషయాలు భోగలాలస కోసం జాతకం ఉంది తప్ప ఎవడన్నా జాతకం చెప్పించుకొని
వైలిన్ నేర్చుకోగలడా? జాతకం చెప్పించుకొని ధ్యానం ధ్యానం ఎందుకు చేస్తున్నా? జాతకం చెప్పించుకుంటే ధ్యానం కుదరదా స్వామి నాకు జీవితకాలం అనుకుంటే అయిపోతుంది కదా, ఎందుకు ప్రయత్నం? సో ఏవైతే ఇప్పుడు అంటే మనసులో కొన్ని కపుల్ ఆఫ్ క్వశ్చన్స్. నీ వాయిస్ కొంచెం లీలగా వినిపించుకోవచ్చు గట్టిగా. అదే ఇప్పుడు నీతో మాట్లాడుతుంటే నా మనసులో కొన్ని కపుల్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినాయి అన్న. వినిపిస్తుందా గట్టిగా? వినిపిస్తుంది మంచిగా. అదేంటంటే ఇప్పుడు బుద్ధుడు పుట్టినప్పుడు బుద్ధుడు మహాయోగన్న అవుతాడు, లేకపోతే కన్నా భోగామి మీన్స్ రాజన్న అవుతాడు అని చెప్పారు. సో మరి అట్లా అనుకున్నప్పుడు అన్నిట్లో ఒక ప్రిడిక్షన్ ఒకటి జరిగింది కదా? జరగలేదు కదా. మరి యోగి అయ్యాడు కదన్నా? కాలేదు. ఎన్లైటన్మెంట్ అంటే అసలు యోగి వేరే, సాధన వల్ల అయిన వాడు యోగి అవుతాడు. యోగం, ప్రయోగం, సంయోగం, యోగం ఇవంతా సాధన ఉంది ఇందులో. బుద్ధుడు సాధన వదిలేయడం వల్ల ఎన్లైటన్మెంట్లో సాధన లేదు. సో బుద్ధుని యోగి అనడానికి లేదు. తద్వారా ప్రెడిక్షన్ రాంగ్ అది. అందుకే అంటున్నా, స్పెసిఫిక్కి వెళ్తే యోగి వేరు, జ్ఞానోదయం పొందిన వ్యక్తి నిసర్గదత్త మహారాజు లాగా ఉంటాడు, రమణ మహర్షి లాగా ఉంటాడు, మామూలు సాదాసీదా మనుషుల్లాగా ఉంటారు వాళ్ళు. అతి సాధారణత జ్ఞానోదయం అనేది. సో మనం ఆ ప్రిడిక్షన్ 100% రాంగ్ అది. అయితే దీనికి ఒక కాంటెక్స్ట్ అలా ఎవరైనా చెప్తారు. ఇప్పుడు దానికే కాదు, యోగి వేమన లైఫ్లో కూడా ఎవరైతే బంగారం తయారు చేస్తారో వాడు యోగన్న అవుతాడు, పిచ్చివాడన్న అవుతాడు అని చెప్పారు. నేను చెప్తున్నా అది ప్రిడిక్షన్ కాదు, అది కామన్ సెన్స్. ఎవరైతే అన్నిటినీ అనుభవిస్తాడో, అనుభవించిన తర్వాత ఇంకేమీ లేదు ఇంకా ఏముందని వెతికితే పిచ్చి వస్తుంది. ఇక ఇంతే కదా అనుకుంటే నీకు యోగి అవుతావు అంతే. అది బేసిక్ అండర్స్టాండింగ్. దానికి ప్రిడిక్షనా పాడా? ఇప్పుడు నువ్వు చెప్తుంటే నా మనసులో ఉద్భవించింది ఏంటంటే, కరెక్ట్ ప్రిడిక్షన్ అంటే ఒకటి చెప్పాలి, నువ్వు రాజన్నావు లేదంటే కనుక మంత్రి అన్నావు, లేకపోతే సైనికుడు అన్నావు, ఒకటే చెప్పాలి. అంతేగాని ఇదన్నా అవుతావు అదన్నా అవుతావు అంటే అక్కడ లోపాయికారిగా తేడా ఉండాలి. ఇప్పుడు ఇంకొక మాట చెప్పనా? ఇప్పుడు బుద్ధుడి లైఫ్ ప్రిడిక్ట్ చేయబడ్డది అంటే ఇంకా సాధన ఇర్రెలెవెంట్, ఇంకా సాధనకు స్కోపే లేదు. అంటే నువ్వు సాధన చేసినా చేయకపోయినా యోగి అవుతావు. సో ఇక్కడ సాధన సెకండరీ అయిపోయి జస్ట్ ఒక లక్ష్యం అంటే గమ్యస్థానం ముందే డిక్లేర్ చేయబడుతుంది. రెండోది, ఆ చెప్పిన వ్యక్తి క్రెడిబిలిటీని మనం ఎందుకు విశ్వసించాలి? అది కదా పాయింట్. ఇప్పుడు ఆడేదో ఆ టైంలో మందు దాగి చెప్పాడు అనుకో, ఇప్పుడు మన ఆస్థాన విద్వాన్ చంద్రస్వామి లాంటి వాళ్ళు రాజకీయాలను శాసించారు, సంకనాకి పేరు కూడా. సో రాను రాను తెలుస్తుంది ప్రాగ్మెటిక్ అప్రోచ్. సో విశ్వాసం అనేది వెరీ పర్సనల్. అది నీ యొక్క వృత్తికి ప్రవృత్తికి జోడించడానికి వీల్లేదు. ఇప్పుడు నేను పూజ చేస్తే శ్రద్ధ అండ్ భక్తి అనేది నీలో నిరంతరం ప్రజ్వరిల్లడానికి అదొక మాధ్యమం. అంతేగాని పూజ చేస్తే ఉద్యోగం వస్తుంది అనేది అబద్ధం. చదివితే ఉద్యోగం వస్తుంది, నువ్వు సరిగ్గా పరిపాలన చేస్తే నేను మళ్ళీ గెలుస్తావు, సరిగ్గా మాట్లాడితే నీకు మంచి కమ్యూనికేషన్, మంచి స్నేహం ఉంటుంది, మంచిగా తింటే మంచి ఆరోగ్యం ఉంటుంది. ఇప్పుడు నేను అడుగుతున్న ఈ జాతకాలు చెప్పేవాడు ఒకసారి ఊహించుకో. నేను చెప్తున్న ఆ వ్యక్తి గురించి జాతకం, ఓకే, ఆయన ఎప్పటికీ బక్కగాడు. గుడ్ ప్రిడిక్షన్. రెండోది, ఎవరైతే కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని ఘంటాపదంగా చెప్పారో ఆ బుద్ధుడి గురించి ఎట్లా చెప్పాడు, ఇది కూడా వచ్చింది అజంప్షన్. అంటే 2 సార్లు గెలిచాడు, తెలంగాణ తీసుకొచ్చాడు, రోడ్లు వేసాడు, యూనివర్సిటీస్ పెట్టాడు, అంటే పక్కా గెలుస్తాడు. అసలు ఇంకోటి ఆపోజిషన్ లేదు, కాంగ్రెస్ లేదు, తెలుగుదేశం లేదు, ఎవరు లేరు. కానీ ప్రజల మైండ్ వేరే ఉంది. వీళ్ళు చెప్పేవాళ్ళు ప్రజలయ్యింటే, చెప్పేవాళ్ళకి కాస్త బుర్ర ఉంటే వాళ్ళకి తెలిసేది విషయం. నాకే జాతకం తెలీదు, నేను ఈ గదిలో చెప్పిన ప్రతి ప్రొడక్షన్ కరెక్ట్ అయింది, కానీ అది డబ్బా కూడా తప్పైనా ఫీల్ అయ్యేది ఏమి లేదు, పోనీలే. సో వీళ్ళు గంభీరంగా తీసుకొని ఛాలెంజ్ చేస్తే చూడు, అది ప్యూర్లీ ఈగోయిస్టిక్ అప్రోచ్, స్టూపిడిటీకి పరాకాష్ట, ఒక ప్యూర్ క్వాకరీ. అయితే నేను ఒకటే చెప్పాలనుకుంటున్నా, ఎవరెవరైతే కేసీఆర్ గెలుస్తాడని జాతకం చెప్పారో అందరిని జైలు వేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. వాళ్ళ నుంచి ఒక అఫిడవిట్ తీసుకోవాలి. నెక్స్ట్ జాతకాలు చెప్పుకో స్వామి,
కానీ నీ ప్రొడక్షన్ రాంగ్ అయితే యూ హ్యావ్ టు ఫేస్ ద కాన్సిక్వెన్సెస్. అంటే నీకేమిటి వస్తుంది కొడక, నువ్వు డెవలప్ కావడం జాతకాన్ని వాడుకుంటున్నావా? ఇంకోటి, వీళ్ళు ఎందుకు ఓన్లీ ఫేమస్ పీపుల్ జాతకాలే చెప్తారు నాకు అర్థం కాదు. ఎందుకంటే ఫేమస్ పీపుల్ని చెప్తే, ఇప్పుడు సెలబ్రిటీతో ఫోటో దిగితే ఎందుకు దిగుతారు అంటే, నీకు సెలబ్రిటీ అయితే గంధపు చెట్టు పక్కన తుమ్మ చెట్టు ఉంటే తుమ్మ చెట్టు కొంచెం గంధం వాసన అంటుకుంటుంది. ఎందుకు అమ్మ దగ్గర ఫోటో దిగవు, ఇంట్లో పనిచేస్తే ఆమెలో ఒక క్వాలిటీని గుర్తించవు. ఇదంతా మనిషికున్న భోగలాలసత్వం కదా. సి దీస్ ఆస్ట్రాలజర్స్ వాంట్ టు బికమ్ ఫేమస్ అండ్ దే ఆర్ పేయింగ్ అటెన్షన్ టు ది ఫేమస్ పీపుల్ అంతే. దొందే అంటే అందరూ సేమ్ బోట్లు ఉన్నారు. ఇప్పుడు అంతెందుకు, నేను చెప్తా. కేసీఆర్ నిన్ననే యాదగిరిగుట్ట పోయినా. యాదగిరిగుట్టని ఎంత బాగా డెవలప్ చేశాడు కేసీఆర్ ఓడిపోయాడు. అయోధ్య 500 ఏళ్ల తర్వాత రామాలయం నిర్మిస్తే అయోధ్యలో ఎంపీ సీట్ ఓడిపోయారు. యూ అండర్స్టాండ్ దిస్ ఈజ్ ఎనఫ్ ప్రూఫ్ దట్ నో క్వాకరీ వర్క్స్. నేను పొలిటికల్ కాదు, బట్ నేను పాలిటిక్స్ని గమనిస్తా ప్రపంచంలో ఉన్నందుకు. ఇప్పుడు ఉదాహరణకి నేను బస్సు డ్రైవర్ని కాదు, నాకు మెకానిక్ రాదు, కానీ బస్సులో ఏమైనా హడావిడి అయితే నేను గమనిస్తా కదా. ఇక్కడ బస్సు గుంతలు పడితే నేను కూడా పడతా. అట్లా పాలిటిక్స్ మన పాలసీస్ చెడిపోతే నీకు పెట్రోల్ రేటే పెరుగుతుందో, లేకపోతే నీకు 144 సెక్షనే వస్తుందో, లేకపోతే ఒక రకమైన ఇంబ్యాలెన్స్ వస్తుందో, లేకపోతే గ్యాస్, ఈ ప్రతిదాన్ని ఎంతో అంత ఇంపాక్ట్ నువ్వు అవుతావు. అందుకని తెలుసుకో, నువ్వు చేసేది ఏమీ లేదు, బట్ యూ షుడ్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్ యూ, అంతవరకే. సో నా కంక్లూజన్ ఏమిటి, ఇట్ ఈస్ అన్సైంటిఫిక్. ఎవరెవరు చెప్తున్నారో నేను ఒక మాట చెప్పనా, ఇది రియల్గా జరిగింది. నాకు తెలిసిన ఒక పూజారి ఉన్నాడు, ఇప్పుడు అమెరికాలో సెటిల్ అయ్యాడు. ఎవరు వచ్చినా అతను ఒక మాట చెప్పేవాడు, చిన్న టెంపుల్లో పనిచేసేవాడు. ఇది నేను చెప్పేది 2006-07. అప్పుడు నేను కంప్లీట్గా నేను మైండ్ గురించి ఆలోచిస్తున్నా, ఎవడేం చేస్తున్నా గమనిస్తూ ఉండేవాడిని అనమాట. ఎవరు వచ్చినా ఒకటే చెప్పేవాడు, నీకు ఉద్యోగం వస్తుంది, నువ్వు అమెరికా పోతావు. అసలు ఎదుటి వ్యక్తిని అడిగేవాడు కాదు. నాకు అమెరికా పోవాలని లేదా, నీకు అమెరికా యోగం ఉంది నాయన, పోతావు. లేదు స్వామి అంటే ఒక పని చేయి, నువ్వు అమెరికా కనుక పోతే నన్ను ఇప్పుడు నేను ఏ డబ్బులు ఇవ్వకు, నాకు నువ్వు బాగుంటే చాలు నాకు. కానీ నువ్వు అమెరికా కనుక పోతే నన్ను అమెరికా తీసుకుపో, లేదా నాకు ఒక 10 తులాల ఉంగరం చేయించు, లేదా చైన్ చేయించు. జరగకపోతే వదిలేయి. నేను చెప్తున్న ఛాలెంజ్, దైవ సాక్షిగా నువ్వు అమెరికా పోతావు. మా ఓడు ఎవ్వడొచ్చినా ఇదే చెప్పేటోడు, ఎవ్వడొచ్చినా ఇదే. ఆశ్చర్యం ఏంటంటే ఒక 3 or 4 months తర్వాత ఒకడు అమెరికా పోయాడు, వాడు అమెరికా తీసుకుపోయాడు అంతే. దిస్ ఈజ్ హౌ ప్రిడిక్షన్ వర్క్స్. రాయి అన్ని కాయలకు, అన్ని చెట్లకి ఏదో రాయి తగులుతుంది అంతే. ప్రిడిక్షన్ అంటే ఏంటో తెలుసా, ఒకటే రాయి, ఒకటే కాయ, ఒకటే దెబ్బ పడాలి. అది దట్ ఇస్ కాల్డ్ యాక్యురసీ. అడ్డిమార్ గుడ్డి దెబ్బ అంటారు చూసినావా, అట్లా ఉండకూడదు. షూర్ షాట్గా కొట్టి, స్లింగ్ షాట్తో కొడితే పడాలంతే. నాకు మంచి జోక్ వస్తుంది, అందులో బూత్ ఉంటుంది కాబట్టి చెప్పట్లేదు నేను. అంటే ఎంత ఎక్సలెంట్ ఫిట్ అవుతుంది. అదే చెట్టు మీద అదే చింతకాయలు కోదామని పోయాడంట ఒకడు. పోతే కనబడట్లే, వాడు ఫ్రెండ్ ఇద్దరు పోయారంట. పోయిన తర్వాత కనిపించట్లేదు, చెట్టు ఎక్కి చూస్తానంట. చెట్టు ఎక్కి ఎక్కడుందేరా చింతకాయలు అంటే, వీడు కింది నుంచి అంటున్నాడు, నాకు చింతకాయ కనిపిస్తున్నాను. అయితే అరే నాకు కనిపిస్తలేదు రా అని వాడు అంటున్నాడంట. అరే నాకు మామయ్య కనిపిస్తుంది మామయ్య చింతకాయ నాకు. అరే చింతకాయ కనిపిస్తే నువ్వు ఒక రాయేసి కొట్టు అన్నాడంట. 10 రోజుల తర్వాత వాళ్ళ మామ తద్దినము ఆ ఫంక్షన్ అది జరిగింది, వేరే సంగతి. అట్లుండాలి ప్రిడిక్షన్. వాడు చూశాడు, కొట్టాడు, పడింది కాయ అంతే. నేను ఇప్పుడు ప్రొడిక్షన్ చేస్తున్నా, ఈ జోక్ నువ్వు జీవితంలో మర్చిపోవు. భూమి మీద చింతకాయ ఉన్నంతకాలం ఈ జోక్ సజీవంగా ఉంటుంది.
ఏమైంది రా ఎంత నవ్వుతున్నావు? కాదన్న జోక్ బ్లాస్ట్ భగవంతుడా, అది టీవీలో యాడ్ వస్తుంది కదా, మానవ జాతికి ఏమయ్యింది, నిజంగా ఏమైంది? అరే అతి సాధారణ జీవితం ఎంత బాగుంది డాడీ, నీ కోట్లు రాని సాధారణ జీవితాన్ని మర్చిపోకు. లగ్జరీ అనేది వస్తువులో లేదు, నీ యొక్క రిఫైన్డ్ అండర్స్టాండింగ్ ఈజ్ లగ్జరీ. అంటే నీ యొక్క పరిణితి చెందిన ఒక మనోవికాసమే నువ్వు అనుభవించే విలాసం తప్ప దెర్ ఇస్ నో అదర్ లగ్జరీ. లగ్జరీ ఈజ్ నాట్ స్టక్ ఇన్ ద ఆబ్జెక్ట్ వి బై. ఫ్యాన్లోనో ఏసీలోనో బెంజ్ కార్ లేదు. నేను చూసిన బెంజ్ కారు కొన్న డ్రైవర్ కొన్న ఓనర్ వెనక ఏదో బిజీగా అస్తవ్యస్తమై ఉంటాడు, డ్రైవర్ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. చాలామంది కోటీశ్వర్లు నాకు కొందరు పరిచయం, వాళ్ళు పెద్ద ఇల్లు కట్టుకొని విల్లా కట్టుకొని ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటారు. హోటల్స్లో ఉంటారు, ఆ స్టార్ హోటల్లో ఉంటారు, గెస్ట్ హౌస్లో ఉంటారు, ఎవరెవరు ఇంట్లో ఉంటారు, పనుల మీద నిమిత్తం అక్కడ పరిగెడుతూ ఇక్కడ పరిగెడుతూ. ఇంట్లో పనిచేసే వాళ్ళు భలే ఉంటారు అసలు. దే ఎంజాయ్ ద గార్డెన్. నేను నిన్న ఒక పెద్ద నర్సరీకి పోయినా, త్వరలో యాదగిరిగుట్టలో చిన్న వ్యవసాయం చేద్దామని ప్లాన్ కదా, అప్పుడు వద్దు నువ్వు కూడా. ఆ నర్సరీ 7-8 ఎకరాలు ఉంది. అసలు ప్రకృతిలో మనిషి ఉండాలని నిరంతరం అనుకుంటాడు కదా, ఆ నర్సరీలో పనిచేసే ఒక ఆవిడ అడిగినా, ఆమె ప్రకృతిలోనే ఉంటుంది పొద్దుస్తమానం, నర్సరీ పని చేసుకుంటుంది. నాకు అది మార్గంగా తోచిందంటే, ఊరికి నేను పార్క్ వెళ్ళి నడుస్తా అట్లా కాకుండా ఇప్పుడు నేను యాదగిరిగుట్టలో నర్సరీ పెట్టుకుంటాను, తర్వాత మామిడి చెట్లు, అన్ని రకాల పళ్ళ చెట్లు, మ్యాప్ వేసుకున్న రకరకాల పర్మాకల్చర్ ఇవన్నీ ఉన్నాయి రకరకాలుగా. ఐ ఆల్సో క్రియేట్ రీసర్కల్చర్ వెరీ సూన్. అందులో ఒక 1/2 ఎకర్లో నేను చేస్తా ప్రయోగం. అయితే ఇప్పుడు నా ఉద్దేశం ఏమిటి అంటే, మనందరం నెలకోసారి కలుస్తాం అనుకో, అక్కడ ఎవ్వరు ఏ ధ్యానము చేయొద్దు. చేయొద్దంటే చేయొద్దని కాదు, ఎవడో చెప్తే చేయొద్దు. ఎవరిని అనుసరించకూడదు. ఎవరికి ఆకలి అయితే వాళ్ళు తిన్నారు. ఓ పెద్ద కుండ పెట్టుకొని వండుకుంటాం, ఎవరికి నచ్చింది వాడు వేసుకుని తిన్నాడు. నచ్చితే అట్లా మంచం వేసుకుని చుక్కలు చూసుకుంటూ పడుకున్నారు. సో ఏకాంతాన్ని, ప్రకృతిని అనుభవించడానికి ఒక వేదిక తప్ప అది ఆశ్రమమో మళ్ళీ అంటే ఇలాంటి రూల్స్ లేవు. మొన్న బుక్ లాంచ్లో ఏం జరిగిందో అదే జరుగుతుంది. తినిపోయినందుకు ఏమైనా డబ్బులు ఇవ్వాలనిపిస్తే ఒక కుండ ఏదో ఉంటుంది, అందులో పైసలు వేసిపోతాడు. దాన్ని తిరిగి చూసేది లేదు, ఎందుకు బాబు అట్లేసావు అనేది లేదు. అది కానే కాదు, అది బిజినెస్ మోడల్ కాదు. అంటే బేసిక్ నడవడానికి ఏదన్నా కొంత డబ్బు అవసరం, బియ్యం కొనాలన్న వాటివర్. ఇట్లా ఎవరికి సమయం ఉన్నా ఒకరోజు హాయిగా గడపాలి. ఇప్పుడు ఆశ్రమానికి పోయిన నియమాలు ఉన్నాయి, నియమాలు లేకపోతే వైల్డ్గా బిహేవ్ చేస్తున్నాడు. సో నియమాలు లేకుండా కూడా స్వీయ విచక్షణతో బతకగలగడం అనేది మనిషి సాధన చేయాలని నా ఆలోచన. ఏమన్నా బుక్ లాంచ్లో అదే జరిగింది. ఎవరికి వాళ్ళు ఎంత సిన్సియర్ ఉన్నారు. బాలాజీ ఎట్లున్నారు అసలు, అది వెరీ స్ట్రేంజ్ ఫినామినా అది అట్లా. సో ఎవరైతే జాతకాలు చెప్తున్నారో వాళ్ళని పినలైజ్ చేయాలి, వాళ్ళు చెప్పింది కరెక్ట్ కాకపోతే జైలుకి పంపించాలి. అప్పుడు ఎవడు చెప్పడు. లేదా వాళ్ళని ఒప్పుకోమను, గెస్ట్ చేస్తున్నామని అంతే. మేము ఇట్లా గెస్ట్ చేస్తున్నామంటే పర్వాలేదు, ఇంకా నో ప్రాబ్లం. నేను గెస్ట్ చేస్తున్నా మీ జాతకం వర్కౌట్ కాదని, అట్లా. ఇంకోటి గెస్ట్ చేస్తాడు మీ జాతకాలు వర్కౌట్ అవుతాయి అని. సో ఎంత గెస్ కాబట్టి గెస్ గేమ్ నడవని కోయి బాతని. కానీ జస్ట్ గెస్టుల వల్ల ఒక మనిషికి అపార జ్ఞానం ఉందన్న జ్ఞానం అంటే ఇది కానే కాదు అసలు. అబ్సల్యూట్లీ కాదు. నేను ఇంకొక లాస్ట్ మాట చెప్తా. మా ఊర్లో ఒక అతను స్వాతి వారఫలాలు ప్రతిరోజు చదువుతాడు. అందులో అతనిది కుంభరాశి. నేనే ఎప్పుడు కనిపిస్తే చదువు మనవాడు అన్నట్టు, నువ్వు చదువుకోరా భయ, నేను పెద్ద ఆయన ఒకసారి స్వాతి పట్టుకురాపో అని తెచ్చాడు. నేను మొదటిసారి ఏం చేశానంటే స్వాతి తీసుకొచ్చి కొనుక్కొచ్చాను, నేను ఇచ్చి ఓపెన్ చేశాను. ఆయన కుంభరాశిది ఆ రోజు చదువుకున్నాడు. ఆ రోజు ఆ వారంలో ఏముంది, మిత్రులతో భేదం వస్తుంది, కొంత ధనలాభం ఉంటుంది. ఇదంతా జనరల్. ఎంత ధనలాభం ఉంటుంది చెప్పేసావారు నా కొడుకులు. కొంత ధనలాభం అంటే ఎట్లా, రూపాయి కూడా ధనలాభం. మరి ఆ తర్వాత ఆరోగ్యపరమైన సమస్యలు వస్తాయి. ఇవి అందరికీ ఇదే ఉంటుంది. నువ్వు ఏ రాశి అనుకుంటే ఆ రాశి మ్యాచ్ అవుతుంది. అయితే అని చెప్పిన తర్వాత ఆ నెక్స్ట్ వీక్ చెప్పాడు, ఈరోజు వారఫలాలు వర్కౌట్ అయినాయి, కరెక్ట్ జరిగింది అన్నాడు.
అప్పుడు నేను అతనికి చెప్పిన రహస్యం ఏంటంటే అసలు ఈ స్వాతి ఈ వారాన్ని కానే కాదు, లాస్ట్ ఇయర్ది అని చెప్పాను. యాక్చువల్గా ఇప్పుడు నీకు దీనికి ఒకటి యాడ్ చేస్తాను. నేను కూడా ఒక ప్రముఖ మీడియా సంస్థలో పనిచేశాను. అచ్చా. సో పేపర్లో అనమాట. అయితే అందుట్లో ఎట్లా ఉంటదంటే ఈ రోజే ఉండదన్న, ఈ పాత చేసేస్తుంటారు అనమాట. దాని గురించి సీరియస్ నేనే దానికి సాక్ష్యం. అచ్చా, అంతే అంతే. పేపర్ పేరు చెప్పడం కరెక్ట్ కాదు కానీ ప్రముఖమైన లీడింగ్ అంటే ఇప్పుడు టాప్ 2 లో ఉంటుంది. అర్థమైంది. సో మనిషి తన స్వశక్తిని, ఒక చెట్టును చూస్తే తెలుస్తుంది లైఫ్ ఏందనేది. భూమితో కనెక్ట్గా ఆకాశానికి చేతులు జాపు, గాలిని పీల్చుకో, వాటర్ని తీసుకో, కాస్త ఒక కాయగాయి, ఓ పువ్వు పోయి, అంతే. అట్లా మంచిగా తిను, మనుషులతో మంచిగా ఉండు, ఎవరి పర విషయాల్లో తలదూర్చకు, నీ శక్తిని మొత్తం నిర్వీర్యం చేయకుండా ఏదైనా ఒక పని నేర్చుకో. బతకడానికి ప్రపంచంలో కొంత డబ్బు కావాలంటే తినడానికి, పడుకోవడానికి ఒక ప్లేస్ చూసుకో, నీ బట్టలు నువ్వు ఉతుక్కో, వేరే వాళ్ళని ఆక్షేపించకు, సలహాలు ఇవ్వకు. ఇట్లాంటివి చిన్న చిన్నవి పాటిస్తే లైఫ్ ఎంత బాగుంటుందో. నిజమైన జీవితం జాతకాలకు అతీతం, జ్ఞాపకాలకు అతీతం, ఇంతే. జాతకాలకు అతీతం. రీసా రస వయస. ఇవన్నీ అబ్జర్వేషన్స్ అంతే. నేను ఏదేమైనా నా బై బర్త్ నమ్మలేదు, నా చుట్టుపక్కల వాళ్ళు చెప్పించుకున్నా, చూసి నవ్వాను లేదా ఎంజాయ్ చేశాను. నా చేయి ఎవరైనా చూసినా ఊరికే చేయి ఇచ్చాను. ఎవరి మాట ఐ ఆల్వేస్ మెజర్డ్ మై పొటెన్షియల్. ఇప్పుడు ఈ జాతకాలు చెప్పించుకునే వాళ్ళకి ఒక ఇలా అడగవనండి, నేను బండిలో పెట్రోల్ చూసుకోను స్వామీజీ, కానీ నేను తిరుపతి పోనా ఇంతే. తెలియదు. ఈ రాగాలో మంచి పాట. రాముడు అనుకోలేదు జానకి కలగన్నానది ఆనాడు, నవజీవన పారాయణం రాముడు ఎంత బాగుంటుంది కదా. చాలా. అసలు నువ్వు ఈ పాట ఎప్పుడన్నా, ఇప్పుడు నువ్వు కానీ వింటున్న వాళ్ళు కానీ వినగానే ఈ పాట వినండి. ఏదంటే నాకు ఎంత నచ్చుతుందో అందులో ఫోటోగ్రఫీ కానీ, జయసుధ త్రిశూలం, రాయిని ఆడది చేసిన రాముడివా, గంగను తలపై మోసేసి. అందులో ఉన్న పరమ సత్యం ఏమిటి? నేను ఒక వేశ్యని, విలయాలని, మరి నన్ను పెళ్లి చేసుకుంటున్నావు అంటే నీకు తెలియకుండా జరిగిన తప్పుకు నువ్వు ఎట్లా బాధ్యత వహిస్తావు? ఈ భూమి మీద ఉన్న పరమ పవిత్రమైన వ్యక్తులు నువ్వు ఒకదానివి అని చెప్తాడు. నేనేంటి నే చేసిన నాకింతటి విలువేంటి, నానా అంటే నువ్వేంటి, నువ్వు చేసిన తప్పేంటి, ముళ్ళు వదిలి అరిటాకుకు శిక్షేంటి, తప్పు నాది కాదంటే లోకమొప్పుతుందా, నిప్పులాంటి సీతకైన తప్పు పట్టకుండా, అది కథే కదా మన కథ నిజం కాదా. ఎక్కువ తర్వాత ఎంత కోవెళ్ళు నడిచొచ్చిన నీ కాళ్ళు,
నా నానే ఒక నిమిషం ఉండి లిరిక్స్ చూద్దాం. నా నానే నానే నా హరివిల్లు. ఇది పాట అసలు ప్రతి ఒక్కరు నేర్చుకొని పాడుకోవాలి, అంత గొప్ప పాట ఇది. హృదయాలను వెలిగించే, పాడుకుందాం ఉండు. హృదయాలను వెలిగించే మనిషి కదా దేవుడు, రాయిని ఆడది చేసిన రాముడివా, రాయిని ఆడది చేసిన రాముడివా, టంగ్ టంగ్ గంగను తలపై మోసే శివుడివా. ఇప్పుడు పాట పాడుతున్నా సరదాగా, నువ్వు కూడా పాడుకో. ఇది ఒకటి అయిపోయింది. నీ ఇల్లు తోడొచ్చిన నీ కాళ్ళు ఎన్నో జన్మలకు కోవెల్లు, కోవెల్లు కోవెలలో దివ్వెల్లు, కన్నీళ్లతో వెలిగించే హృదయాలు, హృదయాలను వెలిగించే మనిషి కదా దేవుడు, ఆ దేవుడికి వారసుడు మామూలు మానవుడు, అది నువ్వే కదా నేను నువ్వే కదా, రాయిని ఆడది చేసిన రాముడివా, సీఎం నువ్వు ఓడగొట్టిన జాతకానివా, ఏమనుకోను ఏ రాయి అందుకోను. కాదు, నేను కూడా ఓపెన్ చేసి లిరిక్స్ చూస్తున్నాను. ఈ రాయి అనేది ఎక్కడ ఉందని వచ్చింది నాకు. ఏం స్పాంటేనిటీ. సరే మళ్ళీ మంచిది. ఓకే అన్న, ఈరోజు నీకు పుస్తకము తర్వాత పెయింటింగ్ పంపించేస్తాను. అట్లాగేనన్నా, అట్లాగే. సరే మరి ఉంటాను. ధన్యవాదాలన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ జాతకం చూపించుకో, లైఫ్ బాగుంటుంది. అయ్యా వద్దయ్యా, ఎంత తెలుసుకుంటున్నానో జాతకం చూసుకోవడం అంటే చెప్పినట్టు ఉంటుంది. ఇది ఎలా ఉందంటే నాస్తికుడు ఆస్తికుడు రెండు సమూహాలు ఉన్నాయంట. సో నాస్తిక సంఘం ప్రెసిడెంట్, ఆస్తిక సంఘం ప్రెసిడెంట్ ఇప్పుడు డిబేట్లో పాల్గొనడానికి వచ్చారు. దేవుడు ఉన్నాడని ఒకడు, దేవుడు లేడని ఒకడు. ఈ దేవుడు లేడని నమ్మేవాడు సభకి వెళ్ళి గెలిచి వచ్చాడు, అంటే ప్రూవ్ చేసే వచ్చాడు. దేవుడు లేడని అందరూ ఒప్పుకున్నారు. ఇంటికి రాగానే భార్య అడిగింది ఏం జరిగిందంటే గెలిచాం మనం అంటే హారతి పట్టిందంట. ఆ తర్వాత సభ ఎలా జరిగిందంటే దేవుడి దేవుళ్ళు బాగా జరిగింది కన్నా అన్నట్టు. సో నేను ఒక మాట చెప్పన్నా, డబ్బు అవసరమే కానీ ఈ డబ్బు సంపాదించుకుని ఒక మాధ్యమం అయితే తప్పేం లేదబ్బా. అంటే ఇది కూడా ఒక పద్ధతి. సో ఇవన్నీ ఆచారాలు, వ్యవహారాలు సత్యానికి ప్రమాణాలు కావు. అది నీకు స్వాంతనిచ్చే జెండు బాంబులు అంతవరకు. అంటే అలజడిలో ఉన్న నీ మనసుకి ఒక మాట అంత మంచి జరుగుతుంది నెలలో అనగానే అణుగుతుంది, అంతవరకు. జరుగుతుందో జరగదో, నువ్వు పని చేస్తే జరుగుతుంది. ఇంకొక లాస్ట్ విషయం చెప్తా. నేను ఒక టెంపుల్లో చాలా సంవత్సరాలు ఉన్నా. ఒక చాలామంది పూజారులు అందరు మిత్రులు నాకు ఈనాటికి కూడా. అప్పటి కూడా నేను ఇలాగే ఉండేవాడిని. ఇలాగే నేను అన్న ఎవరు గంభీరంగా తీసుకునేవాళ్ళు కాదు, సత్యం వాళ్లకు తెలుసు కనుక. ఒకసారి ఒక అతను వచ్చి నాకు ఇట్లా 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 ఉందంటే 21 రోజులు తెల్లవారుజామున 4 గంటలకు ఈ గుడి చుట్టూ ఇన్ని ప్రదక్షిణలు చేయని చెప్పాడు. ఆ 21 రోజులు నువ్వు కూరగాయలు తినన్నాడు. 21 రోజులు రాత్రి 7లోపు పడుకోనని ఇవన్నీ చెప్పాడు. 21 రోజుల తర్వాత నువ్వు అనుకున్నది జరుగుతుంది. 21 రోజుల తర్వాత స్వామీజీ అనుకున్నది జరిగిందని చెప్పాడు. 10,000 తెచ్చాడు నా ముందే, అంత అయిపోయింది. ఎట్లా జరిగిందంటే ఏం లేదు బావా, నువ్వు చెప్పిన టెక్నికే, దాన్ని ఇట్లా ఇంప్లిమెంట్ చేస్తూ 21 రోజులు అతను పరచింతన చేయని కారణంగా మంచిగా తిని పడుకోవడం వల్ల ఆరోగ్యం వచ్చింది, హెల్త్ వచ్చింది. అందుకని మంచిగా ఆలోచించాడు, పని చేశాడు, సక్సెస్ అయ్యాడు, అంతే. అంతకుమించి ఏమీ లేదన్నాడు. చూస్తే విషయం క్లియర్గా ఉంది, చూడకపోతే అంత బ్లర్ 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 ఉంటుంది అంత. చలో మళ్ళీ బాయ్. ఓకేనా, బాయ్ అన్న, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.